సీనారా కనిపిస్తలేడు పరిస్థితులను వాళ్ళ కుటుంబ నేపథ్యాన్ని దగ్గర చూసి గత 20-30 సంవత్సరాలు అనేక దేశాలు తిరిగి మరి అక్కడ కాయకష్టం చేస్తున్నటువంటి మన ఇండియా నుంచి పోయినటువంటి గల్ఫ్ బాధితులకు మరి వారి యొక్క సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించే దిశగా అనేక సంవత్సరాలు కృషి చేసిన తోట ధర్మేందర్ గారికి మరి కాంగ్రెస్ పార్టీ ఎన్ఆర్ఐ సెల్ పక్షాన ఇవాళ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షునిగా నియమించినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి అదేవిధంగా మరి జిల్లా అధ్యక్షులు మన ఆది సీనన్న గారికి మొన్న ప్రభాకర్ అన్న గారికి మరి అదేవిధంగా మహేందర్ అన్న గారికి మరి అదే మిగతా కాంగ్రెస్ పక్షాన ఉన్నటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే గల్ఫ్ బాధితులు చాలా కష్టంలో వాళ్ళ యొక్క కుటుంబాన్ని విడిచిపెట్టి వాళ్ళ పిల్లల్ని విడిచిపెట్టి ఇలా గల్ఫ్ దేశాలకు పోయి బతుకుదెరువు కోసం పోయి చాలా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులలో చాలా కార్యక్రమాలలో వేసి అక్కడ నుంచి చనిపోయినటువంటి శవం రావాలన్నా తర్వాత వాళ్ళు పనిచేసినటువంటి పైసలు ఇప్పించాలన్నా వాళ్ళు పూర్తి స్థాయిలో వీసా కరెక్టా కాదా అని చెప్పి తెలిసే విషయంలోనైనా అనేక కృషి చేసినటువంటి ధర్మేందర్ గారికి మరి మరింత బాధ్యత పెరిగిందని మరి మరింత ఈ యొక్క అధ్యక్ష స్థానంలో ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు గల్ఫ్ సమస్యలను తెలియజేస్తూ ఇట్లా గల్ఫ్ కుటుంబాలను మరింత ఆదుకునే దిశగా కోరాలని చెప్పి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. గల్ఫ్ సమస్యల పట్ల గల్ఫ్ కార్మికులకు అక్కడ స్టాంపింగ్ కానీ అక్కడ జైల్లో పడ్డటువంటి గల్ఫ్ కార్మికులకు కానీ వీసా కేవలం ఇక్కడ నుంచి దేశానికి పంపించిన తర్వాత అక్కడ ఉద్యోగం లేకపోతే అక్కడ వాళ్ళ పడ్డటువంటి బాధలను వాళ్ళకి ఏదో రకంగా ఉపాధి ఇచ్చి జైలు పడ్డలను కూడా తీసుకొచ్చి అదేవిధంగా చనిపోయినటువంటి శవాలను కూడా ఇక్కడ పంపించే విధంగా అక్కడ ఎన్నో ఉండి సేవా కార్యక్రమాలు అందించినటువంటి మా సోదరుడు తోట ధర్మేందర్ గారు పోతల వాస్తవ్యులు ముస్తవాల మండల వాస్తవ్యులు ఆయనకు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎన్ఆర్ఐఎస్ఎల్ అధ్యక్షుడిగా నియమించబడ్డందుకు పిసిసి అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి జిల్లా అధ్యక్షులు ప్రభుత్వ విప్పు ఆది శ్రీనివాస్ గారికి నియోజకవర్గ ఇన్ఛార్జు అలాగే జిల్లాకు సంబంధించినటువంటి కాంగ్రెస్ నాయకులందరూ ప్రతి ఒక్కరు కూడా సహకరించిన నియామకానికి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ఇంకా మున్ముందు కూడా ఈ గల్ఫ్ కార్మికుల పక్షాన అక్కడ పడుతున్నటువంటి వాళ్ళకు సంబంధించిన కష్టాలను తీర్చడానికి కోసం ప్రభుత్వ పరంగా కానీ పార్టీ పరంగా కానీ ఆయనకు మరింత బాధ్యత పెరిగింది. వాళ్ళ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి వాటిని నెరవేర్చే విధంగా ముందుకు రావాలని చెప్పి కోరుతూ మేము కూడా ఆయనకు అండగా ఉంటామని తెలియజేస్తూ వారికి ఈ బాధ్యతను ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదాలు తెలియజేస్తూ మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి VCM న్యూస్ వాయిస్ ఆఫ్ కామన్ మ్యాన్.